ఎలా అనిపించింది భైరవం? భైరవం 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 ఈ ముగ్గురికి ఏది అసంభవం. మల్టీ స్టారర్ మూవీస్కి తెచ్చింది గౌరవం. ప్రేక్షకులు ఆదరించాలి, చేయాలి గారాభం, తెరపై చూడాలి వీళ్ళ విశ్వరూపం. నాకైతే చాలా బాగుంది నిజంగా. మల్టీ స్టార్ మూవీస్ హ్యాండిల్ చేయడం అంటే డైరెక్టర్ ఈజీ కాదు. వాళ్ళ యుగోలు, ఫిలిం ఇండస్ట్రీ అంటే కొంచెం యుగో ఉంటుంది. అది ఆ యుగోలు ప్రతి ఒక్క నార్మల్ పీపుల్గా ఉంటుంది. ఇంకా ఫిలిం ఇండస్ట్రీ అన్నాక ఉండే ఉంటుంది. ఆ యుగోలు పక్కన పెట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం పెద్ద విషయం. ఇంకా ఈ సక్సెస్ కొట్టడం ఇంకా పెద్ద విషయం. నిజంగా ఈ మంచు మనోజ్ గారు కానీ, సాయి శ్రీనివాస్ గారిని యాక్టింగ్తో బీభత్సం ఒకరి మించి ఒకరు చేశారు. నారా రోహిత్ గారు ఎక్కడో కొంచెం తక్కువ అనిపించినా ఉన్న సీన్స్లో బాగా అదరగొట్టారు. కామెడీ తక్కువ ఉంది అంటే ఈ మూవీకి కామెడీ తక్కువ అవసరం లేదు. ఉన్న తక్కువలో హ్యాండిల్ చేశారు. ముగ్గురిట్లో నాకు స్కోప్ అని చెప్పలేము. ఆ సీన్స్కు తగ్గట్టు పెట్టారు. నిజంగా ఇది ఖచ్చితంగా మల్టీ స్టార్ మూవీ. స్కోప్ ఎక్కువ తక్కువ అంటే అది మల్టీ స్టార్ మూవీ లెక్క కింద కాదు. మల్టీ స్టార్ తగ్గట్టు వాళ్ళకి పెట్టారు. నిజంగా ముగ్గురు అంతకుముందు ఎక్కడో కొంచెం సక్సెస్ ఫెయిల్యూర్ అయ్యారు. ఇప్పుడు ఈ మూవీతో కంబ్యాక్ ఇస్తున్నారు. వాళ్ళ డిసిషన్స్ వల్ల, ఆడదాని వల్ల అది మనం క్రియేట్ చేసుకున్నాం. ఆడదాని వల్ల అనేది అది ఉండదు. అది మనం క్రియేట్ చేసుకున్న అవార్డు ఎప్పటి నుంచో పాతకాలం వాడే ఉంటే అది మనం క్రియేట్ చేసుకున్నాం. ఆడదాని వల్ల అనేది లేదు. మనం క్రియేట్ చేసుకున్న వరల్డ్ అనేది మనం క్రియేట్ చేసుకున్న దాన్ని బట్టి నిజంగా ఒక బాగా టెంపుల్ సీన్స్ కానీ ఎలా ఉంది ఓవరాల్గా అయితే బీభత్సం అండి. నాకైతే మల్టీ స్టార్ మూవీ తీశారు కదా, నిజంగా చాలా డైరెక్టర్స్ డేర్ చేస్తారు. ఎందుకంటే ఇద్దరిని ఆర్ఆర్ మూవీ చూసినప్పుడు చూసాం, మా హీరో గొప్ప సీన్స్లో అని కుమ్మేసుకో గొడవ పడ్డారు. నిజంగా ఈ మూవీ చూశాక చాలామంది డేర్ చేశారు. ఇద్దరి ఈయన ముగ్గురుతోనే హ్యాండిల్ చేశారు. మనం ఇద్దరితో తీయలేమా ఇంకో మూవీ అన్నట్టు చాలా మూవీస్ డేర్ చేస్తారు హీరోస్. ట్విస్టులు చాలా బాగున్నాయి నిజంగా. ముగ్గురు హీరోల్ని హ్యాండిల్ చేస్తూ అంటే ట్విస్టులు చాలానే ఉంటాయి. ముగ్గురు హీరోల్ని హ్యాండిల్ చేస్తూ ట్విస్టులు మనకు అనుకున్నంతగా కాకుండా ఇంకా ఎక్కువ ఉంటాయి. ముగ్గురు హీరోలకు తగినట్టు పెట్టారు. నాకైతే హీరోయిన్ వెన్నెల సాంగ్ సూపర్ కుమ్మేసింది. ఇంకా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఒక సాంగ్ ఉగ్ర రూపంలో అది ఒక సాంగ్ ఉంటుంది. అది సూపర్ ఉంటుంది ఆయన డాన్సింగ్. నిజంగా ఈ ముగ్గురు బాగా నచ్చుతుంది. ఈ ముగ్గురికి ఇంకో లైఫ్ ఈ మూవీ. ఈ ముగ్గురు హీరోస్కు డైరెక్టర్ విజయ్ సార్కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా రేటింగ్ 5/5 అండి. ఇంకా ఎక్కువే అనుకోండి, ఇంకా దానికి మించి అనుకోండి. రెడీయా బాబు? మీరు అందరూ వేస్తారా? మరి ఓకే వేసుకోండి. అడుగు చెప్తా. డిసప్పాయింట్ చేసింది, డిసప్పాయింటెడ్. ఇది ఒక పాత చింతకాయ పచ్చడి కథ. దాన్ని తీసుకొచ్చి కొత్త అవకాశాలుగా ఫ్రెష్గా చేయాలనుకున్న డైరెక్టరు. సో ఆ విషయంలో ఇది బెడిసి కొట్టింది. చెప్పు. ముగ్గురు హీరోలు పెట్టారు, ఫైట్స్ బాగున్నాయి, సాంగ్స్ పెట్టారు. కాకపోతే కథే సరైన కథ కాదు, స్టోరీ సరైనది కాదు. చిన్న పాయింట్, దేవుడు గుడి మాన్యాలు అన్నది చిన్న పాయింట్. ఆ ఒక్క పాయింట్ తీసుకుని నువ్వు ఏదో 100 కోట్లు కొట్టేద్దాం అనుకుంటే జనాలేం తెంగరోళ్ళు కాదు కదా. అంతా మారిపోయారు కాలం. పాత చింతకాయ పచ్చడి మాకు వద్దు, కొత్త అవగాహన జనాలు కోరుకుంటున్నారు. సో అక్కడే చిన్న బెడిచి కొట్టింది. ఎవరంటున్నారు? వాళ్ళకంటారు, వాళ్ళకేం పని ఉంది? చెప్పుకోడు ఎన్నైనా చెప్తాడు, ఇనివాడు ఉండాలి కదా. నాకు ఈ సినిమా మీద నెగిటివిటీ చెప్పాలని ఏమీ లేదు. సబ్జెక్ట్ ఫెయిల్ అయింది అంతే. ఇంకా బాగా తీసుంటే 100 కోట్ల పైన కొట్టేది. చెప్తున్నా, హీరో పెర్ఫార్మెన్స్ వైజ్ కానీ, హీరోయిన్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ అంత బాగుంటుంది. మెయిన్ మా ఇచ్చిన మైనస్ ఏంటంటే డైరెక్టర్ కథ ఎంచుకోవడమే మైనస్. దీనికన్నా బెటర్గా ఎంచుకున్నా లేదా పాయింట్ మార్చినా కూడా చాలా బాగుండేది. ఓల్డ్ కాన్సెప్ట్. సో దానివల్ల డిసప్పాయింట్ అయ్యా. నువ్వు ఒక బిర్యానీ ఉండవు, ఆ బిర్యానీలో ఏముండాలా? రైస్ ఉండాలా, చికెన్ ఉండాలా, మసాలా ఉండాలా. నువ్వు అన్నీ వేసి లాస్ట్ ఉప్పు వేయడం మర్చిపోతే ఎలా తింటావు? తర్వాత ఒకవేళ సెపరేట్గా వేసి కలుపుకుందామని కలదు. ఇది అట్టాగే చచ్చింది. చిన్న సినిమాలు వచ్చి 50 కోట్లు 100 కోట్లు కొడుతున్నాయి, కోట్లు లాంటి సినిమాలు. ఇలాంటి పెద్ద హీరోలను పెట్టుకుని 20-30 కోట్లు బడ్జెట్ పెట్టి ఏడుపు వస్తుంది నాకు నిజంగా. ఇలాంటి చెప్పాలన్నా కూడా రేపు పొద్దున్న పరిస్థితి ఎలా ఉంటుందో నాకు అర్థమైపోతుంది. ఆ ప్రొడ్యూసర్ ఏడుస్తాడు రోడ్డు మీద కూర్చొని. ఎందుకంటే అలాగ ఉంది సినిమా. నేను నెగిటివ్ చెప్పాలన్న ఉద్దేశం కాదు, నాకు నచ్చలా. మంచిగా తీసుంటే నేను చూస్తా. నేనేంటి ఎవడని చూస్తాను.
హ్యాపీ. అండ్ ఈ వీక్ రిలీజ్ అయిన సినిమా భైరవం. సో సినిమా అయితే ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్. ముఖ్యంగా ఈ సినిమా మనోజ్ అన్న కంబ్యాక్ అని చెప్పాలి. 9 years తర్వాత మనోజ్ అన్న రావడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ డైరెక్టర్ విజయ్ కనకమేటల గారు ముగ్గురిని డీల్ చేసిన విధానం చాలా బాగుంది. మేబీ గరుడన్ నేనైతే చూడలేదు. ఒకవేళ ఆ సినిమా చూసినా కూడా ఈ సినిమా మళ్ళీ చూస్తే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఏమో అనేది నా ఒపీనియన్. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది మనోజ్ అన్న, బీజిఎం, రోహిత్ గారు అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగున్నాయి, ఫైట్స్ బాగుంది. సో ఒక కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండాలో అలా ఉంది. అండ్ ఈ వీక్ ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్కి సినిమా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత మనోజ్ అన్న ఎంట్రీ, ఆయన అసలు ఒకసారి ఆయన చూడంగానే ఆ పాత సినిమా దొంగది, పోటుగాడు, ఆ మిస్టర్ నోకే అన్నీ అలా ఫ్లాష్ అని ఎందుకు గ్యాప్ ఇచ్చాడు ఈ 9 years అనుకున్నాను. అన్న గ్యాప్ ఇవ్వద్దు, నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మిరాయి నుంచి బ్యాక్ టు బ్యాక్ కుమేసే. సో నీకు ఎలా ఉందో? నాకైతే సినిమా కొంచెం ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి యావరేజ్ అనిపించింది. బట్ ముగ్గురు పెర్ఫార్మెన్స్లు భయ్యా పీక్స్. నారా రోహిత్ గారి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ కానీ, మనోజ్ అన్న డామినేషన్ కానీ, అండ్ సాయి శ్రీనివాస్ గారు ఆయన నుంచి ఇప్పటిదాకా చూడని ఒక ర్యాంప్ చూసాను థియేటర్లో. పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే సినిమా పీక్స్. అండ్ ముగ్గురిని హ్యాండిల్ చేసిన విధానం డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బట్ ఎమోషన్ వైజ్ కొంత డ్రాప్ ఉండడం అండ్ కొంచెం స్క్రీన్ ప్లే ఇంకొంచెం స్ట్రాంగ్ అంటే ఇప్పుడు బాండింగ్ బెల్లం బాబు కూడా పోవాలి ఏంటి ఎమోషన్ అంటే నువ్వు ఒకటి ఇందా నుంచి ఓకే ఎమోషన్ ముగ్గురు మధ్య బాండింగ్ ప్రాపర్గా ఎమోషనల్గా కొంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది అంతే. సో నాకైతే కొంచెం యావరేజ్ ఫిల్మ్. బట్ థియేటర్లో చూడాల్సిన సినిమా, థియేటర్లో ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. థియేటర్లో మీరు పూనకాలతో బయటకు వస్తారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.